జేబీ మహాసేన మానవ హక్కుల పరిరక్షణ సంఘం ఉస్మానియా యూనివర్సిటీలో రౌండ్ టేబుల్ సమావేశానికి ప్రొఫెసర్లు మరి కవులు కళాకారులు విద్యార్థి సంఘాలు విచ్చేసి ఉన్నారు. రావాల్సిన వారు ప్రొఫెసర్లు ఇంకా కాసిం సార్ ఇట్లా వస్తున్నారు కాబట్టి మనము జేబీ మహాసేన రాష్ట్ర అధ్యక్షులుగా నేను గట్టు అశోక్ గతంలో జరిగిన మా సంఘం ఆవిర్భవించిన తర్వాత మేము చేసిన కార్యక్రమాలను వాటి గురించి మీతో పంచుకుంటాను. జేబీ మహాసేన 26/1/2020 నాడు కుత్బుల్లాపూర్ మండలంలో బాదురుపల్లి ఇంద్రమ్మ కాలనీలో డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారికి బాబు జగజీవనరావు గారికి నిత్య పూలమాల కార్యక్రమం చేపట్టి భారత రాజ్యాంగాన్ని 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ప్రత్యేక సబ్జెక్టుగా చేర్చాలని దృఢ సంకల్పంతో జేబీ మహాసేన ఆధ్వర్యంలో అక్కడ 100 రోజుల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి జేబీ రాజు గారి చేతుల మీదుగా మాలేలకు నిత్య పూలమాల కార్యక్రమాన్ని చేపట్టాం. 10 డిసెంబర్ 2021 నాడు బాదురుపల్లి ఇంద్రమ్మ కాలనీలో భారత రాజ్యాంగమే మనకు రక్ష అనే కార్యక్రమాన్ని బహిరంగ సభను నిర్వహించాం. దిగ్విజయంగా మరి జయప్రదం చేసుకున్నాం. 18/8/2023 నాడు సూరారం భీమా గార్డెన్ కుత్బుల్లాపూర్ మండలంలో ఉన్న భీమా గార్డెన్ లో భారత రాజ్యాంగాన్ని 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ప్రత్యేక సబ్జెక్టులుగా పాఠ్యాంశంలో చేర్చాలని భారత రాజ్యాంగ పరిరక్షణ సభను మరి మేధావులను కళాకారులను అందరిని ఆహ్వానించి అక్కడ సభను నిర్వహించాము. దాని తర్వాత 10/10 నాడు 2024 తేదీ నాడు సూరారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాబు జగజీవనరావు భవన సముదాయంలో 3 నెలల పాటు నిరాహార దీక్షలు చేశాం. అంటే నెల రోజులు చేశాము, 3 నెలలు అనుకున్నాం కానీ నెల రోజులు నిరాహార దీక్ష చేశాం. దాని తర్వాత అక్టోబర్ 2వ తారీఖు నాడు 2024 నాడు మాజీ కేంద్ర మంత్రి వర్యులు సర్వే సత్యనారాయణ గారి మరి ప్రముఖుల అంబేద్కర్ గారి అయినటువంటి అంబేద్కర్ వాది జేబీ రాజు గారు చెన్నయ్య గారు చేతుల మీదుగా భారత రాజ్యాంగాన్ని పాఠ్యాంశంలో చేర్చాలని కోటి సంతకాలకు శ్రీకారం చుట్టాం. ఆ రోజు సర్వే సత్యనారాయణ జేబీ రాజు గారు చెన్నయ్య చేతుల మీదుగా సభలో కోటి సంతకాల కార్యక్రమాన్ని నిర్వహించి శ్రీకారం చుట్టాం. దాని తర్వాత 10/12/2024 నాడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని 33 జిల్లాల కలెక్టర్ల ఆఫీసులకు కనీసం కుత్బుల్లాపూర్ మండలం, దుందిగల్ మండలం, మేడ్చల్ మండలం, షామీర్పేట్ మండలంలో, గట్కేశ్వర్ మండలంలో పాదయాత్ర నిర్వహించి మేడ్చల్ జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రాల ద్వారా 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పాఠ్యపుస్తకంలో సబ్జెక్టులుగా ప్రత్యేక సబ్జెక్టుగా చేర్చాలనే ఆలోచనతో వాళ్ళకి మెమోరాండాలు కూడా ఇవ్వడం జరిగింది. 1/3 నాడు 2025 నాడు మన సూరారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాబు జగజీవనరావు భవనంలో 200 విద్యార్థులను ఆహ్వానించి భాష్య రచన పోటీలను మరి అంబేద్కర్ చరిత్రను అంబేద్కర్ గురించిన వ్యాసాన్ని ఆ పిల్లలకు భాష్య రచన పోటీలో పాల్గొన్న వారికి ప్రత్యేకమైన బహుమతులు కూడా ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గత ప్రభుత్వం మరియు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం చెందిన పెద్దలందరికీ కలిసి భారత రాజ్యాంగాన్ని 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ప్రత్యేక సబ్జెక్టులో పాఠ్యాంశంలో చేర్చాలని కోరుతూ మెమోరాండాలు ఇచ్చి మా బాధను తెలియజేయడం జరిగింది. 22/7/2025 నాడు శుక్రవారం నాడు హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో 100 ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆహ్వానించి భారత రాజ్యాంగ మహాసమ్మేళనం అనే రౌండ్ టేబుల్ సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దానికి అందరూ ఇక్కడ వచ్చిన మన మేధావులు కవులు కళాకారులు కూడా వచ్చారు, విద్యార్థి సంఘాలు వచ్చాయి. అట్లాగే 24/8/2025 నాడు ఆదివారం నాడు హైదరాబాద్ ధర్నా చౌక్ ఇందిరా పార్క్ లో 200 ప్రజా సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆహ్వానించి భారత రాజ్యాంగ పాఠ్యాంశ దీక్షను నిర్వహించాము. ఆ దీక్షలో కూడా చాలా మంది పాల్గొన్నారు, ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా మేధావులు పాల్గొన్నారు. మరి అందరికీ మా జేబీ మహాసేన తరపున మరి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మన యూనివర్సిటీలో యూనివర్సిటీ ప్రొఫెసర్లను విద్యార్థి సంఘాల వారిని ఆహ్వానించి ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశానికి విచ్చేసినటువంటి రమేష్ అన్న గారికి, ప్రొఫెసర్ గారికి, అట్లాగే మాస్టర్ జీ గారికి,
కాసిం సార్ వస్తున్నారు, వారికి అవిలయ్య గారికి, అంజనేయులు గారికి, రవి గారికి, దర్శన్ గారికి, రాజీవ్ లత గారికి, మన మాస్టర్జీ గారికి, బాలరాజు గారికి అందరికీ పేరు పేరున మా జైబీ మహాసేన సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు జైబీ మహాసేన రాష్ట్ర అధ్యక్షులుగా నేను గట్టు అశోక్ గా, జాతీయ ఈ జైబీ మహాసేన వ్యవస్థాపక అధ్యక్షులు రాజ్యాంగం అంజన్న గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అట్లాగే భారత రాజ్యాంగాన్ని 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ప్రత్యేకమైన సబ్జెక్ట్ గా చేర్చాలని మేము చేసిన కార్యక్రమాలు ఇంకా చేయవలసినవి చాలా ఉన్నాయి. మా డిమాండ్స్ కూడా మేము ఇందులో కరపత్రంలో పొందుపరిచాం. భారత రాజ్యాంగాన్ని 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ప్రత్యేక సబ్జెక్టులుగా పాఠ్యాంశంలో చేర్చాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు విద్యా కమిటీ వాళ్ళకు కూడా మెమోరాండాలు ఇవ్వడం జరిగింది. తెలంగాణలో ఉన్న ప్రతి గవర్నమెంట్ మరియు ప్రైవేట్ పాఠశాలలో, స్కూలు, కాలేజీ మరియు యూనివర్సిటీలో 9 గంటలకు జరిగే ప్రేయర్ హౌస్ లో భారత రాజ్యాంగం పీఠికను పఠించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు పెట్టే పరీక్షలో భారత రాజ్యాంగానికి సంబంధించిన ప్రత్యేకమైన ప్రశ్నపత్రం ఉండాలని, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న చిన్న స్థాయి కోర్టులు మొదలుకొని హైకోర్టు, సుప్రీంకోర్టు వరకు ప్రతి మనిషి చేత భారత రాజ్యాంగం మీదనే ప్రమాణం చేయించాలి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి సినిమాల్లో మనం చూస్తున్నాం, జనగణమన ఎలా మనము వీక్షిస్తున్నామో అట్లాగే ప్రతి సినిమా ప్రారంభం కంటే ముందు భారత రాజ్యాంగ పీఠికను ప్రచారం చేయాలని మా డిమాండ్. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి నెల చివరి తేదీన ప్రతి గ్రామంలో సివిల్ రైట్స్ ప్రోగ్రామ్, అక్కడక్కడ కొన్ని మండలాల్లో గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం అట్లా చేస్తున్నామన్నట్టు చేస్తుంది. ప్రతి పౌరునికి భారత రాజ్యాంగమైన ఆర్టికల్స్, హక్కులు, ప్రాథమిక హక్కులు ప్రతి వ్యక్తికి తెలిసే విధంగా, ప్రతి పౌరునికి తెలిసే విధంగా, భారతదేశంలో ఉన్న ప్రతి పౌరునికి తెలిసే విధంగా సివిల్ రైట్స్ ప్రోగ్రాంలో మన యొక్క సమస్యలు, బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వారికి సమస్యలు తెలుసుకునేటట్టుగా సివిల్ రైట్స్ ప్రోగ్రాం పెట్టాలని, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి పౌరుడికి భారత రాజ్యాంగ పుస్తకాలు ప్రభుత్వమే ఉచితంగా పంపిణీ చేయాలి మా డిమాండ్. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి గ్రామంలో ప్రత్యేకంగా భారత రాజ్యాంగ పాఠశాలను ఏర్పాటు చేయాలి. ఆ పాఠశాలలో భారత రాజ్యాంగ ప్రజలకు బోధించడానికి 2 ప్రత్యేకమైన టీచర్లను నియమించాలని మా కోరిక. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి పౌరురాలు ఉదయం 9 గంటలకే భారత రాజ్యాంగ పీఠిక చదివేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గ్రామంలో ఉన్న పౌరురాలుకి ప్రభుత్వం 3 నెలలకు ఒకసారి భారత రాజ్యాంగంపై పరీక్షలు నిర్వహించి మంచిగా రాసిన వారికి ప్రభుత్వం ఉచితంగా బహుమతులు అందజేయాలి. ఇట్లా మేము కార్యక్రమాలు ఈ భారత రాజ్యాంగాన్ని గత ప్రభుత్వమే కావచ్చు, ఈ ప్రభుత్వాలే కావచ్చు, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు భారత రాజ్యాంగాన్ని మార్చే దిశగా అక్కడ మనము ఇంతకుముందు ఉన్న మోడీ ప్రభుత్వం ఎక్కువ సీట్లు వస్తే భారత రాజ్యాంగాన్ని మార్చేస్తాం, సవరణలు చేస్తామనే ఆలోచనతో ఎన్నో మీటింగ్లలో చెప్పారు. అలాంటిది భారత రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాలి. భారత రాజ్యాంగాన్నే మనకు రక్ష, భారతదేశమే అభివృద్ధి మన లక్ష్యం అనే దిశతో మేము జైబీ మహాసేన మానవ హక్కుల పరిరక్షణ సంఘం ముందుకెళ్తూ మీ అందరి సలహాలు, సూచనలు, సహకారాన్ని తీసుకొని భారత రాజ్యాంగాన్ని పాఠ్యాంశంలో చేర్చే వరకు భారత రాజ్యాంగాన్ని మనము కాపాడుకునే దిశగా ముందుకు పయనించాలని, దాంతోపాటు మీరందరూ ఒకరొకరిగా మనం చర్చలో పాల్గొని రౌండ్ టేబుల్ సమావేశాన్ని జయప్రదం చేసి రేపు రాబోయే మన భారత రాజ్యాంగాన్ని కాపాడుకునే దిశగా మనం అందరము కంకణం కట్టుకొని పనిచేయాలని జై భీమ్ మహాసేన రాష్ట్ర అధ్యక్షులుగా మేము కోరుతున్నాం. జై భీమ్, జై భీమ్. కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని, కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని. చేర్చాలి భారత రాజ్యాంగాన్ని పాఠ్యాంశంలో, చేర్చాలి భారత రాజ్యాంగాన్ని ప్రత్యేక సబ్జెక్టుగా. జై భీమ్. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్.